హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్లాసెస్ కోసం నేర్చుకుందాం. క్లాసెస్ అనేవి ఓన్లీ పైథాన్లోనే కాదు, సో చాలా లాంగ్వేజెస్లో ఉంటాయి. బట్ మనం ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క లెవెల్లో క్లాసెస్ని వాడతారు. సో మనం పైథాన్కి సంబంధించి అనమాట క్లాసెస్ని ఎలా వాడతారు ఏంటి అది మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో పైథాన్లో అనమాట మెయిన్గా క్లాసెస్ని టైప్ డిఫైన్ చేయడానికి కోసం ఉపయోగిస్తారు అన్నమాట. సో టైప్ అంటే ఏటో కాదు, డేటా టైప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర డేటా టైప్స్ ఏటో ఉన్నాయి పైథాన్లో. స్ట్రింగ్, నెంబర్, లిస్ట్, డిక్షనరీ, ఇలా బోల్డ్ అని ఉన్నాయి కదా. అలా అనమాట ఒక డేటా టైప్ కదా. అలాగే అనమాట మీకు సంబంధించి ఏదైనా కస్టమ్ డేటా టైప్, మనకు ఉన్న డేటా టైప్స్ చాలా, మనకంటూ కస్టమ్ ఏదైనా డేటా టైప్ తయారు చేయాలని అనుకుంటున్నాం మన కోసం స్పెసిఫిక్గా. అలాంటప్పుడు అనమాట క్లాసెస్ అనేవి పిక్చర్లోకి వస్తాయి అనమాట. సో అదేంటి అశోక్, మనకెందుకు కస్టమ్ డేటా టైప్ తయారు చేసిన అవసరం ఉంటుంది? సో లిస్టు, డిక్షనరీ, ఈ నెంబరు, స్ట్రింగు, ఇలా బోల్డ్ అని ఉన్నాయి కదా, వాటితో మన పనులు జరిగిపోవంటే నో, అన్నిసార్లు అలా జరగవు. సో మనకన్నమాట కొన్నిసార్లు అనమాట రియల్ టైమ్ అప్లికేషన్ తయారు చేసినప్పుడు మనకు ఎలా అవుతుంది అంటే 3-4 టైపులు డేటా టైపులు తలకు వాడుకొని పని చేయాల్సి వస్తుంది. బట్ అన్నీ కలిపి ఒక దాంట్లోనే హోల్డ్ అయ్యి ఉంటే ఆ కస్టమ్ డేటా టైప్ అనమాట మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈజీగా కూడా మన పని జరిగిపోవడానికి అనమాట ఉపయోగపడుతుంది అనమాట. వీడియోలో మనం ఎలా కస్టమ్ డేటా టైప్ని క్రియేట్ చేయడం అవన్నీ మనం నేర్చుకున్నాము. లైక్ ఏదైనా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనమాట ఇప్పుడు చూసారా మన ఎవ్రీ 2-3 ఇయర్స్కి ఒకసారి ఈ సెన్సెక్స్ అనమాట, అంటే లైక్ ఎంతమంది మనుషులు ఉన్నారు, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అలాగని చెప్పి అనుకుని నోట్ చేసుకుంటారు కదా. లైక్ అలాంటి అప్లికేషన్ మీరు తయారు చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. ఏమేమి డేటా కావాలి? పేరు, ఏజ్, నెక్స్ట్ ఆ తర్వాత ఇంట్లో ఎంత మెంబర్స్ ఉన్నారు, ఇలాగ ఆలోచించండి. అలా దానికోసం ఒక్కొక్క వేరియబుల్ క్రియేట్ చేసుకొని, లేకపోతే అలాగనమాట బోల్డ్ అన్ని కలిపి వేరియబుల్స్ క్రియేట్ చేసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటే ఎంత కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా కాకుండా అన్నీ కలిపి ఒకే వేరియబుల్లో మనం పెట్టగలిగితే అండ్ బాగుంటుంది కదా. అలాంటి డేటా టైప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో అది అలా అనమాట. లైక్ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, మనం ఒక రియల్ వరల్డ్ అప్లికేషన్లో అనమాట ఇలా హ్యూమన్నే అనమాట ఒక డేటా టైప్ అనుకొని దాన్ని ఎలా క్రియేట్ చేయగలం, దాని క్లాస్ ఎలా క్రియేట్ చేయగలం అని మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం అనమాట. ఈ డేటా హోల్డ్ చేయడం అని మనం కంటే ముందు యాజ్ అ హ్యూమన్గా అనమాట మనం హ్యూమన్గా పేరు పెట్టడం, లేకపోతే ఏజ్, వాటన్నిటికంటే ముందు మనకి ఏమొస్తుంది, మన దేవుడు అనమాట మనకి క్యాపబిలిటీస్ ఇస్తున్నట్టు అనమాట. ఏంటి? మాట్లాడడం, నడవడం, ఇలాంటి క్యాపబిలిటీస్ మనకి ఇస్తున్నట్టా లేదా? సో ఆ క్యాపబిలిటీస్ అనమాట ఒక క్లాస్ క్రియేట్ చేస్తున్నాం, ఒక డేటా టైప్ క్రియేట్ చేసినప్పుడు దానికి క్యాపబిలిటీస్ కూడా, అంటే ఫంక్షనాలిటీస్ కూడా ఇవ్వాలా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ లిస్ట్ క్రియేట్ చేస్తాం అనుకో, లిస్ట్లో అనమాట యాడ్ చేయడానికి, ఏదైనా పొజిషన్ ఇన్సర్ట్ చేయడానికి వాటికి క్యాపబిలిటీస్ కింద ఫంక్షన్స్ ఉన్నాయా లేదా? అలాగే అనమాట మనం కూడా ఒక డేటా టైప్ని క్రియేట్ చేయబోతున్నాం కదా. మనం ఆ డేటా టైప్ని క్రియేట్ చేసినప్పుడు దానికి క్యాపబిలిటీస్, ఫంక్షనాలిటీస్ ఎలా ఇవ్వగలం? సో అది అనమాట మనం ఈ వీడియోలో మనం ఆ క్యాపబిలిటీస్ ఎలా ఇవ్వగలం, వాటిని ఏంటి అని చెప్పి మనం నేర్చుకుందాం. సో మనం ఏం చేద్దాం అంటే కోడింగ్ చేస్తామన్నమాట, అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ లెసన్ 35. సో క్లాస్ కోసం నేర్చుకుంటున్నాం కదా. సో క్లాస్ యూసేజ్ డాట్ పీవై. సో ఇందాక నేను అన్నా కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అని చెప్పి ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా ఇలా ఎంటీ బ్రాకెట్స్ ఇవ్వగానే అర్థం ఏంటిది, లిస్ట్ అని ఆ విషయం అర్థం అయిపోతుందా లేదా? ఇప్పుడు ఈ నేమ్స్ డాట్ అని కొడితే చూసారా, ఎపెండ్, క్లియర్, ఇవన్నీ క్యాపబిలిటీస్ వచ్చాయా లేదా? అలాగే మనం కూడా ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తే దానికి కూడా మనం కొన్ని క్యాపబిలిటీస్ ఇవ్వాలి కదా. సో మనం ఏం చేద్దామంటే ఒక క్లాస్ క్రియేట్ చేసి దానికి క్యాపబిలిటీస్ ఇద్దాం. ఓకే, దానికి కొన్ని క్యాపబిలిటీస్ మీన్స్ ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం. మనం ఒక హ్యూమన్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. హ్యూమన్ ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, human.py. సో human.py. సో చూసే ఉంటారు, ఎప్పుడు మనం ఏం చేస్తాం, స్మాల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం కదా. కానీ ఎప్పుడైనా క్లాసెస్ మాత్రం క్రియేట్ చేస్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఈవెన్ లోపల కూడా అనమాట ఇది క్లాస్ అని రాసి హ్యూమన్. మనం ఇలా క్లాస్ అని చెప్పేసి ఏం చేస్తామంటే హ్యూమన్ అని చెప్పాం. ఇక్కడ కూడా ఇది క్యాపిటల్ లెటర్లో పెడతాం. ఈ రెండు పేర్లు సిమిలర్ ఉండాలని రూల్ ఏం లేదు, బట్ మనం ఇక్కడ అలా పెడుతున్నాము. బట్ ఇట్ డజంట్ మీన్కి మనం సిమిలర్గా ఉంచాలి అని చెప్పేసి కాదనమాట.
ఇక్కడ మనం ఈ క్లాస్కి అనమాట హ్యూమన్ అని పేరు పెడుతున్నాం కదా, అందుకు క్లాస్ ఫస్ట్ అనమాట మనం కీవర్డ్ వాడతాం, దాని తర్వాత హ్యూమన్ అని పెడతాం. యాజ్ యూజువల్ స్పెషల్ ఏదైనా ఉన్నప్పుడు ఈ కాలన్ పెడతాం కదా. అంతేకాకుండా దీనికి అంతటికి చెందేది ఉండాలి అంటే ఏం చేయాలి, దానికి చెందిన కోడ్ అంతా ఈ ఇంటెంటేషన్తో మెయింటైన్ చేయాలన్నమాట. సో ఈ ఇంటెంటేషన్ దీనికంటే మనం ఏం చేద్దాం, మనం కొంచెం ఫంక్షనాలిటీస్ని యాడ్ చేద్దాం అనుకున్నాం కదా. డెఫ్ ఫంక్షన్స్ అనమాట యాడ్ చేద్దాం. వాక్ అని ఫంక్షన్ని యాడ్ చేద్దాం. ఇందులో సెల్ఫ్ అనే ఒక కీవర్డ్ ఎక్స్ట్రా కీవర్డ్ ఇస్తారు, అది నెక్స్ట్ వీడియోలో అనమాట. అసలు సెల్ఫ్ వల్ల లాభం ఏంటి అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందాకనమాట వాక్ చేస్తారు కాబట్టి ప్రింట్ వాక్ అని అనగానే వాకింగ్ అని పెడదాం. అలాగే ఇంకో మెథడ్ పెట్టుకుందాం, డెఫ్ టాక్. దీంట్లో కూడా సెల్ఫ్ అని పెట్టండి. నెక్స్ట్ ఎందుకు అని చెప్పి నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం, ప్రింట్ టాకింగ్. ఓకే, సో హ్యూమన్ క్లాస్ తయారైపోయినట్టు అనమాట. అంటే హ్యూమన్ డేటా టైప్ని మనం తయారు చేసేస్తాం. ఓకే, హ్యూమన్ డేటా టైప్ని మనం తయారు చేస్తాం. సో ఆ హ్యూమన్ డేటా టైప్ని ఎలా వాడుతాం, సో ఏదైనా ఫంక్షనాలిటీ క్రియేట్ చేసినప్పుడు వేరే దగ్గర వాడాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఇంపోర్ట్ చేయాలి. సో మనం ఇంపోర్ట్ చేద్దాం ఫ్రమ్ హ్యూమన్, మనకి హ్యూమన్ మాడ్యూల్ లాగా అనమాట. ఇప్పుడు హ్యూమన్ ఫైల్ క్రియేట్ చేసామా లేదా, సో ఇండైరెక్ట్లీ ఇది మాడ్యూల్ లాగా. దాని నుంచి అనమాట మనకి ఏం కావాలి, హ్యూమన్ క్లాస్ కావాలి. సో హ్యూమన్ క్లాస్. ఓకే, హ్యూమన్ క్లాస్. సో మీకు అనమాట ఇలా చేస్తున్నప్పుడు ఈ మాడ్యూల్ ఇలా పదాలు వాడాను కదా, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అశోక్ ఇక్కడ ఈ క్లాస్కి ఓకే నెక్స్ట్ మాడ్యూల్కి డిఫరెన్స్ ఏంటి చూడడానికి. అక్కడ కూడా మాడ్యూల్లో కూడా అనమాట మనం ఫంక్షన్స్ వేరియబుల్స్కి రాస్తాం, ఇక్కడ కూడా ఫంక్షన్స్ రాసాం కదా, వేరియబుల్స్ ఎలా రాస్తాం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. సో ఫంక్షన్స్ రాసాం కదా, మరి ఇంక తేడా ఏముంది అని అంటే చాలా తేడా ఉంది. అదేంటని చెప్పి నేను నెక్స్ట్ అనమాట మీకు దీని క్లాసెస్ గురించి డేటా టైప్స్ కోసం ఇప్పుడు ఈ క్లాసెస్ కోసం నేర్చుకుంటాం కదా, నేర్చుకుంటే మీకు డిఫరెన్స్ అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఇక్కడ మాడ్యూల్ నుంచి అనమాట మనం క్లాస్ని ఇంపోర్ట్ చేసేసాం. ఇప్పుడు ఇంపోర్ట్ చేసేసాం కదా, మనం ఏం చేయాలంటే ఇప్పుడు క్లాస్ని ఇంపోర్ట్ చేస్తాం, ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఏంటి అశోక్ ఇక్కడ క్లాస్ని క్రియేట్ చేస్తాం కదా, ఆబ్జెక్ట్ ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా లిస్ట్ కావాలి అని అనుకో, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్స్ అని లిస్ట్ పెట్టాం అనుకో, దీని అర్థం ఏంటి ఇక్కడ ఇండైరెక్ట్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. ఇలా పెట్టగానే దీంట్లో ఏం రాసినా ఆబ్జెక్ట్ దాంట్లో ఉన్న వాల్యూస్ అని యూనిక్గా తయారు చేస్తున్నట్టు. లైక్ వైజ్ ఇక్కడ కూడా మనం హ్యూమన్కి సంబంధించి ఏదైనా వాడాలి అని అంటే దీని ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఏంటి అశోక్ ఇది ఒక నిమిషంకి క్లాస్ అంటున్నావు, ఒక నిమిషంకి ఆబ్జెక్ట్ అంటున్నావు, ఏంటిది అర్థం కావట్లేదు అని అంటే, సో సింపుల్గా చెప్పాలి అని అంటే క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లాగా అండ్ టెంప్లెట్ లాగా. సో లైక్ అంటే దేవుడు అనమాట, మన ఒక హ్యూమన్ అనేవాడికి ఈ క్యాపబిలిటీసే ఉంటాయి అని చెప్పేసి అనుకుని ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. లైక్ హ్యూమన్ మాట్లాడగలడు, నడవగలడు, కానీ ఎగరలేడు. సో కాబట్టి ఫ్లై అని చెప్పి అనుకోని మెథడ్ క్రియేటే చేయలేదు. సో ఆఫ్కోర్స్ మనం ఫ్లైట్లు అవి కనిపెట్టి మనం సపరేట్గా ఎగురుతున్నాం, అది వేరే విషయం. బట్ యాజ్ ఎ హ్యూమన్ నీకు ఆ క్యాపబిలిటీ ఇవ్వలేదు అనమాట. పక్షులకి ఇచ్చారు కానీ నీకు ఆ క్యాపబిలిటీ ఇవ్వలేదు. సో ఇక్కడ ఇలా అనమాట ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తారు. సో ఈ బ్లూ ప్రింట్ అనేది క్లాస్. బట్ బ్లూ ప్రింట్ అయితే తయారు చేశాడు, బట్ ప్రతి మనిషి యూనిక్ కదా. నడవగలడం అంటే నేను ఒక విధంగా నడుస్తాను, మీరు ఒక విధంగా నడుస్తారు. మాట్లాడడం కూడా నాదొక టెంపో ఉంటుంది, నీదొక టెంపో ఉంటుంది, నా పేరు వేరు, నీ పేరు వేరు. సో ఇలా నీకు బ్లూ ప్రింట్ ఉంది, బట్ ప్రతి కాపీ అనమాట, ప్రతి మనిషి లైక్ నీకు బ్లూ ప్రింట్ తయారు చేస్తే బట్ ప్రతి మనిషిని క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నట్టు అనమాట. ఒక ఆబ్జెక్ట్ అంటే క్లాస్ బేస్ చేసుకుని ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు బట్ ఈ ప్రతి ఆబ్జెక్టు యూనిక్ అనమాట. ఓకే, అవి చేసే పనులు సిమిలర్గా ఉండొచ్చు, బట్ ప్రతిదీ యూనిక్. నీ పేరు వేరు, నీ ముఖం వేరు, నీ మాట్లాడే ఇది వేరు, బట్ రూల్స్ అనమాట. లైక్ బ్లూ ప్రింట్ మనకు టెంప్లెట్ మాత్రం సిమిలర్ అనమాట. నువ్వు నడుస్తావు బట్ ఎగరలేవు. ఓకే, క్లాసు ఆబ్జెక్ట్కి అలా డిఫరెన్స్ ఉంది. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం కావాలి, మనం హ్యూమన్ తాలూకా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. సో లెట్స్ క్రియేట్ హ్యూమన్ ఆబ్జెక్ట్. సో ఏం చేద్దాం అంటే human1 ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ ఆబ్జెక్ట్. ఎలా క్రియేట్ చేయాలి ఆబ్జెక్ట్ అంటే ఇలా ఆ క్లాస్ నేమ్ రాసి, ఇదో ఈ క్లాస్ నేమ్ రాసి దాని తర్వాత బ్రాకెట్స్ ఇలా రెండు పెడితే దాని అర్థం ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయినట్టు. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, వర్క్ అవుతుందా లేదా అని అంటే human1 డాట్ లెట్స్ ఏ వాక్ పెట్టాం. ఇది ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం ఎలా అవుతుందో చూద్దాం. ఇది లెసన్ 35 Python 3 class usage.py చూసారా,
వాకింగ్ అని వచ్చింది కదా. సో హ్యూమన్ డాట్ వాక్, మనం వాక్ చేస్తాం అంటే సో మనం మనిషిని క్రియేట్ చేసి నడిపించగలిగాం అనమాట. ఓకే, సో జోక్స్ అపార్ట్. ఇప్పుడు చూసారా ఈ హ్యూమన్ 1 అని పెట్టాక హ్యూమన్ 1 మామూలుగా హ్యూమన్ 1 డాట్ అని పెట్టగానే సో వాక్, అదేవిధంగా టాక్, ఈ లిస్ట్ వస్తుంది, ఇవన్నీ లిస్ట్ వచ్చేస్తుంది. ఈ కింద కూడా వస్తాయి, ఇవన్నీ మ్యాజిక్ మెథడ్స్ అంటారు, వీటి గురించి మనం తర్వాత తెలుసుకుందాం. సో ఇవి ప్రస్తుతానికి అంత ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ ఇది చూస్తే ఈ 2 మెథడ్స్ మనం ఈ 2 క్యాపబిలిటీస్ క్రియేట్ చేస్తాం. సో 2 మెథడ్స్ వచ్చేసాయి. సో ఇందాక అశోక్ చెప్పావు కదా ప్రతి ఆబ్జెక్ట్ యూనిక్ అని చెప్పి, బట్ హ్యూమన్ డాట్ 1 డాట్ వాక్ అంటే వచ్చింది, హ్యూమన్ 2 డాట్ వాక్ అని కొడితే వాకింగ్ అని వస్తుంది. ఇదేంటి ఎక్కడ యూనిక్నెస్ ఉంది అని అంటే చూపిస్తాను. సో ఇప్పుడు హ్యూమన్ డాట్ 1 డాట్ వాక్ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే హ్యూమన్ 1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తాను అంటే అశోక్ అని పెట్టాను. ఓకే, ఆ తర్వాత మనం ఇంకో హ్యూమన్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. హ్యూమన్ 2 ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ప్రింట్ కొడదాం. ఒక 2 ఆబ్జెక్టులు మనం క్రియేట్ చేస్తాం, హ్యూమన్ 1 హ్యూమన్ 2. ఇక్కడ హ్యూమన్ 1కు మనం పేరు ఇచ్చాం, బట్ హ్యూమన్ 2కి పేరు ఇవ్వలేదు. సో హ్యూమన్ 1 డాట్ నేమ్ ప్రింట్ చేద్దాం, డాట్ నేమ్. అదేవిధంగా హ్యూమన్ 2 డాట్ నేమ్ని ప్రింట్ చేద్దాం. సో హ్యూమన్ 2 డాట్ నేమ్ ఎలా రన్ అవుద్దో చూద్దామా. చూసారా ఏమొచ్చింది, హ్యూమన్ 1 వాకింగ్, ఆ తర్వాత హ్యూమన్ 1 తలకు పేరు వచ్చింది, హ్యూమన్ 2 తలకు పేరు వచ్చినప్పటికి చూసారా ఏమంటుంది, హ్యూమన్ ఆబ్జెక్ట్లో బాబు నేమ్ అనే యాట్రిబ్యూటే లేదు అని చెప్తున్నాం. అంటే మనం హ్యూమన్ 2కి నువ్వు పేరే ఇవ్వలేదు బాబు, ఎలా ప్రింట్ చేసేస్తావు అని అంటుంది. సో ప్రతి ఆబ్జెక్ట్ యూనిక్. సో మనం హ్యూమన్ 2కి పేరు ఇచ్చాం అనుకుందాం, హ్యూమన్ 2 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు బిందు పెట్టాను. ఇప్పుడు రన్ చేసి చూద్దాం మళ్ళీ. చూసారా హ్యూమన్ 1 వాడు వాక్ చేస్తున్నాడు కదా, వాకింగ్ వచ్చింది. హ్యూమన్ 1కి పేరు అశోక్ అని పెట్టాం, అశోక్ వచ్చింది. హ్యూమన్ 2కి పేరు బిందు అని పెట్టాం, బిందు వచ్చింది. సో ప్రతి ఆబ్జెక్ట్ అనేది యూనిక్ అనమాట, ప్రతి మనిషిలాగా అనమాట. దానికి మనం కొన్ని టెంప్లెట్స్ ఇచ్చామన్నమాట. సో కొన్ని క్యాపబిలిటీస్, కొన్ని ఫంక్షనాలిటీస్ ఇచ్చామన్నమాట. ఆ ఫంక్షనాలిటీస్ అనేవి అందరికీ సిమిలర్ ఉంటుంది, వర్క్ అవుతుంది. బట్ దాంట్లో యూనిక్నెస్ని కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. లైక్ ప్రతి మనిషి డిఫరెంట్గా నడుస్తాడు కదా, అలాగే యూనిక్నెస్ కూడా యాడ్ చేయొచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం అనమాట. ఒక కస్టమ్ క్లాస్ ఎలా తయారు చేయాలి, కస్టమ్ డేటా టైప్ ఎలా తయారు చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇప్పుడు మీకు మాడ్యూల్కి క్లాస్కి మధ్య డిఫరెన్స్ అర్థమైపోయింది అనుకుంటున్నాను. బట్ అవ్వలేదు అని అంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు అనమాట మనం మాడ్యూల్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో అనమాట ఏవైనా మెథడ్స్ అవి పెట్టినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాంట్లో ఎటువంటి యూనిక్ వే ఉండవు అనమాట. ఏముంటుంది, షేడ్ ఉంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అందులో మెథడ్స్, వేరియబుల్స్, ఒకటి కాల్ చేసాడని ఇంకోలాగా, ఇంకోటి కాల్ చేసాడని ఇంకోలాగా ఉండదు అనమాట. అందరికీ సిమిలర్గానే ఉంటాయి. అవి కామన్ రిసోర్సెస్ అనమాట. లైక్ ఎలా చెప్పాలంటే మన ప్రకృతిలో దీనిలాగా అనమాట, ఏమంటారు, గాలి, నీరు లాగా అనమాట. అందరికీ సిమిలర్గానే ఉంటాయి. ఎవరో ఒకరు చేంజ్ చేస్తే అందరికీ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో లైక్ వైజ్ బట్ ఈ క్లాసెస్ అలా కాదు. క్లాస్ అనేది బ్లూ ప్రింట్ లాగా ఏదైనా డేటా టైప్ అంటే ఏదైనా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే దాన్ని బ్లూ ప్రింట్ ఏంటి అని చెప్పడానికి కోసం క్లాసు. సో అండ్ ప్రతి ఆబ్జెక్ట్ యూనిక్గా ఉంటుంది. సో యూనిక్గా ఉంటుంది కాబట్టి ప్రతి దాంట్లో వాల్యూస్ సిమిలర్గా ఉండవు, డిఫరెంట్గా ఉంటాయి. క్యాపబిలిటీస్ సిమిలర్గా ఉంటాయి, బట్ ఆ క్యాపబిలిటీస్లో యూనిక్నెస్ తీసుకురాచుకోవచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాం. బట్ ప్రతి ఆబ్జెక్ట్ అనేది డిఫరెంట్. సో యూనిక్నెస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్ అంటే డేటా టైప్స్ అంటే యూనిక్నెస్, అండ్ మాడ్యూల్స్ అంటే కామన్ రిసోర్సెస్, అందరికీ సిమిలర్గా ఉంటాయి అని అర్థం అనమాట. ఐ హోప్ మీకు క్లాసెస్ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇందులో అనమాట ఒక క్లాస్ అంటే ఒక డేటా టైప్ క్రియేట్ చేసి దాంట్లో దానికి ఎలా క్యాపబిలిటీస్ ఇవ్వడం అని నేర్చుకున్నాం కదా. దాంట్లో డేటాని ఎలా హోల్డ్ చేయడం ఏంటని మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా, ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ప్లీజ్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే ప్లీజ్ కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. మీ కామెంట్సే ఈ ఛానల్ ఫ్యూయల్. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. నేను ఇలాంటి వీడియో పెట్టగానే మీకు తెలియాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని చూస్ చేయండి. నేను ఈ వీడియోలో రాసిన కోడ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో గిట్హబ్ లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అది మీకు దొరుకుతుంది. ప్లీజ్ హ్యాపీ కోడింగ్.